ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సవాల్ విసిరారు. అక్రమంగా గవర్నమెంట్ మొరం తీస్తూ రోడ్ల పనులు ఉపయోగించి బిల్లులు తీసుకుంటున్న చెల్లా ధర్మారెడ్డి నీ అభివృద్ధి అంటూ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టా నా దగ్గర ఉందని, త్వరలోనే ఎమ్మెల్యే అక్రమ చిట్టాను బయట పెడతామని హెచ్చరించారు. పరకాల పట్టణంలో ఉన్నటువంటి ఒక సివిల్ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే పరకాలలో ఉన్నటువంటి హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అవుతుంది. అన్ని రకాల యంత్రాలు ఇక్కడ ఉండి అట్టడుగు బీద వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఎన్నో కలలుగని ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే పరకాలకు ఒక చరిత్ర ఉంది. అంటే వ్యాపారంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, నైజాం నిర్మించినటువంటి చరిత్ర విషయంలో కావచ్చు, రాజకీయ నేపథ్యం కూడా పరకాల ప్రాంతంలో చాలా బలంగా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సమైక్యవాదైనటువంటి ఒక మన